ఈ కెమెరా అప్పటిది, అంటే ఇంచుమించు 100 సంవత్సరాలు పడింది. అటువంటి కెమెరాని ఇవాళ మళ్ళీ ఫోటోగ్రఫీ అభివృద్ధిలోకి వస్తుంది. ఎవరు కంగారు పడలేదు. మీరు లేని ఏ సంస్థ లేదు, ఏ వ్యక్తి లేడు, తప్పకుండా ఒప్పుకోండి. ఇప్పుడు బావి కొంచెం మరి మనం ఏ ఫంక్షన్ చేసుకున్నాం ఇవాళ ఫోటో లేకుండా లేదు. దానికి కూడా ప్రాధాన్యత బాగా పెట్టింది. మరి 186 సంవత్సరాల కిందట 2 తరాలు సుమారుగా మరి పుట్టి వరకు ఇది నడుస్తుంది. మరి అందులో మరి ఫోటోగ్రాఫర్లు రాత్రులు పనులు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మరి అటువంటి మా అనుభవాలు ఆయన పుట్టినరోజు అవడం చాలా సంతోషం. మరి మీరు అందరూ కూడా బాగా ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో మరి ప్రావీణ్యత సంపాదించి ఇప్పుడు ప్రజెంట్గా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇదివరకు రోజుల్లో అయితే ఫోటో తీసిన తర్వాత ఫోటో చుట్టూ తిరిగి ఎన్నో రోజులు బట్టి తెచ్చుకోవడానికి ఇవాళ సెకండ్ల మీద వచ్చేస్తుంది. మరి అటువంటి టెక్నాలజీని కూడా మీరు కూడా ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఘటస్మృతులను ప్రజలపరుస్తూ అందాన్ని బంధించి ఆనందాన్ని పెంచేటువంటి యొక్క ఫోటోగ్రఫీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రకరకాలైనటువంటి రూపాంతరాలు చెందుతూ ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి సౌలభ్యంగా వారు మర్చిపోయినటువంటి విషయాలను కూడా ఈ ఫోటోల ద్వారా గుర్తు చేసేటువంటి గొప్ప మరి ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీ కెమెరాని కనిపెట్టినటువంటి వ్యక్తి ఆయన యొక్క జయంతోత్సవాన్ని తిరిగి జ్ఞానవేదిక ఫోటోగ్రఫీ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా నిర్వహించుకోవడం మరి సుబ్బరాజు గారు గాజరాజు సుబ్బరాజు గారు ఆజాద్ చెప్పలేదు ఆయన కూడా పిలిచి ఇవాళ మరి మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం అంటే చాలా ఆనందంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా ఫోటోగ్రాఫర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా మన ప్రేమల పట్టణాన్ని మరి ఈ 1991లో బిగినర్ స్థాపించి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన రంగసాయి గారు మరి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు కూడా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మరి కార్యక్రమం జరగడం సంతోషంగా, ఎందుకంటే పండగ వాతావరణాన్ని సంతోషిస్తున్నాం. మరి కెమెరా చూస్తే చాలామంది ఆనందిస్తున్నారు కాబట్టి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మరి పూర్తిని కొనసాగాలని ఫోటోగ్రాఫర్స్ అందరూ వచ్చారు సార్. సూర్యం గారు రండి, మాట మరి తప్పకుండా కొట్టుకోండి.
వెనకలండి కొంచెం బయట రావాలి కదా. పక్కన ఫోటో తెచ్చు. ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే మన భీమవరపట్నంలో ఫోటోగ్రాఫర్స్ మరి వారి ఎంతో కాలం నుండి దత్తులు శ్రీ రామ స్టూడియో గంటా శ్రీరాముడు గారు ఈ ఫోటోగ్రాఫర్లు అందరికీ గురువు గారు. అసలు భీమవరంలో మొట్టమొదటి ఫోటో స్టూడియో రామ ఫోటో స్టూడియో గంటా శ్రీరాముడు గారు మొదటి. మరి వారి దగ్గర కొన్ని వందల వేల మంది శిష్యులు చేసి ఫోటోగ్రఫీ నేర్చుకుని వాళ్ళ స్వయం కృషితోటి మరి వాళ్ళు వృత్తిని పెంపొందించుకుని మంచి ఫోటోగ్రాఫర్గా పట్టణంలో కాదు జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసిన రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉండాలనుకుంటున్నాను ఆయన చూసిన. మరి ఆ విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ కూడా ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. పూర్వం మరి కెమెరాలు ఒకటే ఫోటోలు తీసేవారు, ప్రతి గ్రూప్ ఫోటోలు. మరి మామూలు కెమెరా ఇప్పుడు అంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఎంతో దినదిన ప్రవర్తమాన్ని వారు ఎదుగుదల కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో కూడా మంచి వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గత 30 సంవత్సరాల నుంచి దేశంలో అలాగే ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఎవరు మహాత్ముల యొక్క పుట్టినరోజులు వేడుకలు అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా మరి విజ్ఞాన వేదికగా ప్రజలకి ముందు ఉంచడంలో మరి వారి కమిటీ సభ్యులు గవర్నమెంట్ అలాగే కృష్ణ మన అందరూ కూడా చేయడం చాలా అభినందన.